భాగ్యనగర్ ట్రస్ట్లో ఇంకా నలుగురిని చేర్చుకున్నాము. దాంట్లో వారందరం కూడా స్టేజ్ పైకి ఒకసారి ఇన్వైట్ చేస్తాము. మాలతి మేడం పట్టణచారునండి. దయచేసి భోజనాలకు ఎవరు వెళ్ళొద్దండి. 2 గంటల వరకు ఈరోజు భోజనాలు పెట్టదలుచుకోలేరు వాళ్ళు. మేడం రండి. మమతా మేడం ఎల్బీ నగర్ నుండి. ఒకసారి గట్టి క్లాప్స్. లేదు లెక్కలే, వాళ్ళు నిలబడి మాట్లాడి వెళ్ళిపోతారు. పరిచయం చేస్తున్న వాళ్ళని. మమతా మేడం. తర్వాత మీర్పేట నుండి శోభ గారు ఉన్నారు. మిగతా ట్రస్టీలు, భాగ్యనగర్ ట్రస్టీలు ఎవరైనా ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఉంటే రావాల్సింది మనవి. భాగ్యనగర్ ట్రస్టీలు కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు, రాజశేఖర్ గారు, మాణిక్యం గారు, దూల్పూడి చంద్రశేఖర్, లక్ష్మీ మేడం గారు, రాజేశ్వర్ పూల గారు, నాగరాజు గారు. ఒక 2 నిమిషాలు ప్లీజ్ రండి, మధ్యలో రండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళకి. భాగ్యనగర్లో ఏ కార్యక్రమం చేసినా కానీ వినూత్నంగా ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఆచరించడానికి అనుకూలమైన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత కార్యక్రమం చేసాం. మొన్ననే ఎంతో చక్కగా మనం సెకండ్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఈ మధ్యలో ఈ కార్యక్రమం చేయడానికి నిజంగా ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఏ రోజు ఎవరిని అడగకుండా మేము చేసే కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇచ్చినవి మాత్రమే మా బ్యాంకులో వేసిన తర్వాత ఆ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంటుందో దాన్ని బట్టి మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ భాగ్యనగర్లో ఉండే 15 మంది నెలకి ఇంత చొప్పున అకౌంట్లో వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ కార్యక్రమం మొదలడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కృష్ణారెడ్డి గారు, సుధీర్ షా గారు, లక్ష్మీ మేడం గారు, చాలా ఈ విధంగా 16 మంది ఉన్నారు. కొత్తగా పరిచయమైన మమతా మేడం రండి ఒక్కసారి. వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు చేసే కార్యక్రమం బట్టి మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు మా అమ్మలు ఎందుకు తీసుకోవట్లేదు అనకుండా మనం కూడా భాగ్యనగరులమే కాబట్టి వాళ్ళు ఒక పని చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. రండి మాలతి మేడం దగ్గర రండి. రా మాలతి మేడం 2 నిమిషాలు మాట. ముందుగా గురువారం అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి. కూడా ధ్యాన పిరమిడ్లు అంటే మేమేం కట్టియలేదు, మా ఓనర్ వాళ్ళతోనే కట్టించి దానిలో క్లాసులు పెట్టడం చేయడము, అఖండ ధ్యానము అన్నీ ప్రతిదీ రోజు క్లాసులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి గురువు గారికి ఈ గురువుగారికి ఆగస్టు 15వ తారీఖున ఈ బిరుదు అందుకోవడం చాలా ఆనందం అనిపించింది. పత్రి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఎక్కువ స్టేజ్ పైన మాట్లాడడం అలవాట్లేదు, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు నన్ను గుర్తించి తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. పని చేసే వాళ్ళే కావాలి, మైకులు పట్టుకొని మాట్లాడే వాళ్ళు ఎందుకు? ఇప్పుడే కదా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, మనం కర్మయోగులమే, పనే చెయ్యాలి, పనియే దైవం కదా. అలాగే మరి మమతా మేడం కూడా భాగ్యనగర్ ట్రస్ట్లోకి తీసుకోవడం జరిగింది. పని బాగా చేస్తుంది, ఏం చెప్పినా కాదనకుండా ఎస్ అంటారు. పత్రిక దగ్గర అదే నేర్చుకున్నాం, అదే పాటిస్తాను. నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా మరి 2 మాటలు. ఇవాళ తిన్నాకైతే బాగుంటుందేమో. పత్రికారికి ఇష్టమని మిర్చి బజ్జీ చేసుకొచ్చిందండి ఈ రోజున. సో చాలా అంటే ఏదో ఒకటి చెయ్యాలి, మన వంతుకి ఏదో ఒకటి ఉండాలి, ఒక కంట్రిబ్యూషను, సేవ ఏదో ఒకటి అన్న తపన ఎప్పుడు ఉంటుంది. సో 2 మాటలు. మేడంకి శుభాకాంక్షలు, సార్కి ధన్యవాదాలు చెప్పాను. థ్యాంక్ యూ అమ్మ, నాకు అవకాశం ఇచ్చినందుకు. పనే చేస్తుంది, పనే చెయ్యాలి, అంతకంటే వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ సేవలు భాగ్యనగరానికి, భాగ్యనగర్ నుంచి మొదలై ప్రపంచవ్యాప్తం కావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సో